హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి మాదిరి ప్రశ్నాపత్రము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి కాల విధి 3 సాంఘిక శాస్త్రము 3వ తరగతి చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ది సరైనటువంటి జవాబుని ఎన్నుకొని రాయండి. తమిళనాడు భారతదేశానికి దక్షిణం దిక్కులో ఉన్నది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. మన భారతదేశానికి దక్షిణ దిక్కులో హిందూ మహాసముద్రం ఉన్నది. పాల కోసం మనము ఆవు పైన ఎక్కువగా ఆధారపడతాము. రైతు మిత్రుడు వానపాము. సరియా తప్ప అనేటువంటిది గుర్తించండి. తమిళనాడులో ప్రజలు ఎక్కువగా మాట్లాడేటువంటి భాష హిందీ. తప్పు. కొండ ప్రాంతాల్లో మృగాలను వేటాడడము నిషేధించబడింది. కరెక్ట్. బంగాళాఖాతం అనేది ఒక రాష్ట్రం పేరు. తప్పు. మనమంతా భారతీయులము. కరెక్ట్. తమిళనాడులో ముఖ్య ఆహారం పంట గోధుమ. తప్పు. ఇక్కడ సరికాని దాన్ని వృత్తం గీసి గుర్తించండి. ఇక్కడ వచ్చేసి తిరుపూరు, మదురై, కాంచీపురము తమిళనాడు. తమిళనాడు అనేటువంటి రాష్ట్రము, మిగిలినవని ఊర్ల పేర్లు. ఎండాకాలము, చలికాలము, కాంచీపురము వానాకాలము. కాంచీపురం అనేటువంటి ఊరి పేరు, మిగతావన్నీ కాలాలకు సంబంధించింది. రాబందు, తిమింగలము, సొరచేప, సముద్రపు గుర్రము. ఈ 3 వచ్చేసి సముద్రంలో ఉండేవి. రాబందు వచ్చేసి ఆకాశం పైన ఎగిరే పక్షి. గద్ద, కోడి, బాతు, గిన్నె కోడి. గద్ద వచ్చేసి ఆకాశం పైన ఉంటుంది. కోడి, బాతు, గిన్నె కోడి భూమిపైన ఉంటుంది. నూగులు, కత్తాయి, సూర్యకాంతి, వేరుశనగ ఇవన్నీ వచ్చేసి సూర్యకాంతి వచ్చేసి చెట్టు గింజల నుంచి నూనె అనేటువంటిది తీస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఖాళీలను పూరించండి. తమిళనాడు రాజధాని చెన్నై. 12 సంవత్సరములకు ఒకసారి పూచేటువంటి పువ్వు కురించి పువ్వు. గిజిగాడు గూళ్ళలో ప్రవేశ ద్వారము చిన్నదిగా క్రింది వైపున ఉంటుంది. తలను పూర్తిగా వెనుకకు తిప్పి చూసేటువంటి పక్షి గుడ్లగూబ. తమిళనాడులో మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి. జతపరచండి. కొండ ప్రాంతాలను వచ్చేసి కురించి అంటారు. మైదాన ప్రాంతాలను వచ్చేసి మరుదం అంటారు. ఎండిన భూముల్ని పాలైవనం అంటారు. సముద్ర తీర ప్రాంతాలని నెయిదల్ అంటారు. అడవులను వచ్చేసి ముళ్ళై అంటారు. ఏదైనా 4 ప్రశ్నలకు మాత్రము జవాబులు అనేటువంటి రాయండి. మీ జిల్లా పేరు మరియు ఇరుగు పొరుగు జిల్లాల పేర్లు రాయండి. జిల్లా పేరు వచ్చేసి చెన్నై. ఇరుగు పొరుగు జిల్లాలు వచ్చేసి తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు. మీ జిల్లాలో పండించేటువంటి పంటలు ఏమి? తమిళనాడులోని జిల్లాను బట్టి పండేటువంటి పంటలు మారుతాయన్నమాట. పంటలు వచ్చేసి మారుతాయి. వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినటువంటిది తంజావూరు. నెల్లు, కరుంబు, తెన్నై, వాഴై, తర్వాత వచ్చేసి ఉளுந்து ఇలాంటివి పంటలు అనేటువంటిది ఎక్కువగా పండిస్తారనమాట. అంటే నెల్లు అంటే బియ్యము, తర్వాత వడ్లు, తర్వాత వరి, తర్వాత వచ్చేసి కరుంబు అంటే చెరకు, తెన్నై అదొక రైసు, తర్వాత వచ్చేసి వాഴై వచ్చేసి తెన్నై అంటే కొబ్బరి, వాഴై అంటే అరటి చెట్టు, తర్వాత వచ్చేసి ఉளுந்து అంటే మినుములు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ పండిస్తారు. పక్షుల వలన కలిగేటువంటి లాభాలు ఏమిటి? పక్షులు ఇవి వృక్షాలలో ఉండేటువంటి పురుగుల్ని తింటాయి. కాబట్టి వృక్షాలు నాశనం కాకుండా ఉంటాయి. పక్షులు పండ్లను, ధాన్యాలని తిని విత్తనాలను తమ విసర్జనాల ద్వారా వేరే చోట్లకు వ్యాపింపచేస్తాయి. పంట పొలాన్ని నాశనం చేసేటువంటి ఎలుకల్ని కూడా తిని పంటల్ని కాపాడుతాయి. పుష్పాల్లో పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. ఒక్కొక్క పక్షి యొక్క ఆహారము అది జీవించేటువంటి ప్రదేశం యొక్క భౌగోళిక అమరికను అనుసరించి మారుతూ ఉంటాయి. నీకు తెలిసినటువంటి పక్షుల పేర్లు రాయండి. నాకు తెలిసినటువంటి పక్షులు పిచ్చుక, చిలుక, నెమలి, పావురము, కాకి, గోరింక, మరి వచ్చేసి గిజిగాడు. తర్వాత భారతదేశంలో పట్టంలో వచ్చేసి రాష్ట్రాన్ని గుర్తించండి. మీ రాష్ట్రానికి రంగుల పేర్లు రాయండి. ఇది వచ్చేసి ఇండియా, తమిళనాడు అనమాట. తమిళనాడు రాష్ట్రాన్ని మనం గుర్తించాము. తర్వాత వచ్చేసి ఇక్కడ భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సముద్ర భాగానికి రంగు వేసి 3 దిక్కులలో ఉన్నటువంటి సముద్ర పేర్లు రాయండి. 3 సైడ్లు వచ్చేసి ఉన్నటువంటి సముద్రాలు అనమాట. పటానికి పైభాగాన ఇవ్వబడినటువంటి దిక్కులను సూచికను చూసి అవి ఏ దిక్కులో రాయండి. ఇక్కడ వచ్చేసి ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క దిక్కులు అనేటువంటిది మనం రాసామన్నమాట. తర్వాత వచ్చేసి మీరు సముద్రాల పేర్లు అనేటువంటిది మీరు ఏ యొక్క సముద్రాలు రంగు వేసి ఆ యొక్క సముద్రాల పేర్లు అనేటువంటిది రాయండి.